హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దోసకాయ కర్రీస్ తినడానికి ఇష్టపడని వాళ్ళు ఒకసారి దోసకాయ కర్రీని ఈ విధంగా చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అదేలా చూసేద్దాం వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిగడ్డలను, అలాగే 5-6 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కరివేపాకు వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక 2 మీడియం సైజులో ఉన్న దోసకాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కలుపుకొని మూత పెట్టేసి దోసకాయ ముక్కలు 50% మగ్గేంత వరకు కుక్ చేసుకోండి. మూత తీసి ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా సాల్ట్ వేసుకొని మరలా మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇలా మధ్యలో సాల్ట్ వేసుకోవడం వలన దోసకాయలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. అలాగే ఇందులోనే టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. అలాగే కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని దోసకాయ ముక్కలు పూర్తిగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి. అలాగే కొద్దిగా వాటర్ పోసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని కర్రీలో నుండి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని చివరిగా ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకును యాడ్ చేసుకోండి. కరివేపాకును ఈ కర్రీలో యాడ్ చేసుకోవడం వలన ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. కాబట్టి స్కిప్ చేయకుండా డెఫినెట్గా వేసుకోండి. ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే దోసకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయినట్టే.